పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 19వ అధ్యాయం 43వ వచనాన్ని మనం చదువుకుందామండి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. ఇక్కడ 43 వచనం చదువుతున్నా. యేసుక్రీస్తు వారు యెరూషలేము పట్టణాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. 41వ వచనంలో ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి అని రాయబడింది. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు, ఏ పట్టణం అది? యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణాన్ని సమీపించినప్పుడు కనుక యేసుక్రీస్తు వారు ఆ యెరూషలేము పట్టణంలోనే శిలువ శిక్షను అనుభవించబోతున్నాడు, శ్రమలు అనుభవించబోతున్నాడు, చాలా అవమానాలకు గురి కాబోతూ ఉన్నాడు. అయితే వాటి గురించి తను పొందబోయే అవమానము, శ్రమ, శిక్ష, బాధ, వీటన్నిటి గురించి యేసుక్రీస్తు వారు ఏడవడం లేదు. కానీ ఆ యెరూషలేము పట్టణము దేవునికి లోబడకుండా, దేవుని మాటలకు లోబడకుండా నాశనానికి సిద్ధంగా ఉంది ఆ యెరూషలేము పట్టణం. దాన్ని బట్టి ఆయన ఏడుస్తున్నాడండి. ఇప్పుడు మనం 43లోకి కిందకు వచ్చినట్టు మరలా వచ్చినట్లయితే ఆ పట్టణం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరుగకుంటివి. ఏ కాలం అండి అది? ప్రభువు దర్శించిన కాలం. దేవుడు దర్శించాడు యెరూషలేమును. ఎలా దర్శించాడంటే ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దర్శించాడు. యెరూషలేములో మరి ప్రజలకు దేవుని వాక్యం ప్రకటించడం జరిగింది. యెరూషలేములో అద్భుతాలు చేయడం జరిగింది. యెరూషలేములో సూచక్రియలు యేసుక్రీస్తు వారు జరిగించారు. అనేక సార్లు దర్శించినప్పుడు కూడా యెరూషలేము పట్టణం అయితే ప్రభుకు లోబడలేదు. అందుకని రాయబడింది, ప్రభు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరుగకుంటివి. దేవుడు ప్రజలను దర్శిస్తున్నాడు అన్ని కాలాల్లో, అన్ని ప్రాంతాలు దర్శిస్తున్నాడు. ఒక యెరూషలేము మాత్రమే కాదు. ఆనాడు యెరూషలేము గురించి యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నారు. మనం మొత్తం ఆలోచిస్తే ప్రపంచంలో ప్రతి దేశాన్ని యేసు ప్రభువు వారు దర్శిస్తున్నారు. తన వాక్యము ద్వారా దర్శిస్తున్నాడు. ప్రభువు నిన్ను దర్శించిన కాలం, ప్రభువు నిన్ను దర్శించిన కాలం అంటే దేవుడు వాక్యము ద్వారా నిన్ను దర్శించిన కాలం, నీతో మాట్లాడుతున్న సమయం నువ్వు గ్రహించలేకపోతున్నావు. దానివల్ల చాలా నష్టపోతున్నావు. అది నీ కన్నులకు మరుగు చేయబడింది. ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలో దేవుడు ప్రజలతో మాట్లాడతాడు. ఆ సమయంలో దేవుడు దర్శించిన సమయంలోనే ఆ ప్రజలు విని గ్రహించి లోబడితే వారికి మేలు. దేవుడు దర్శించిన సమయంలో కానీ మనుషులు దేవునికి లోబడకపోతే దేవుడు వారిని విడిచిపెట్టేస్తాడు. వాస్తవం ఇది, వాస్తవం. ఒక సమయం ఉంటుంది, దేవుడు దర్శిస్తూనే ఉంటాడు. ఆయన అనుకోవడం కరెక్ట్ కాదు. అది ఎన్ని అవకాశాలు ఇవ్వాలి ఒకరోజు? ఒక మనిషికి ఎన్ని అవకాశాలు దేవుడు ఇస్తూనే ఉన్నాడు. వాక్యం ద్వారా దర్శిస్తున్నాడు ఈనాటికి కూడా. మనం అనుకుంటాం బయట అన్ని జనులకు దేవుని వాక్యం తెలియదు, దేవుని వాక్య విలువ కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు దేవుని వాక్యాన్ని నిరాకరించారంటే ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి వాక్యం గురించి తెలియదు కాబట్టి. వాక్యమే యేసుప్రభువైన సత్యము కూడా లోకసలు తెలియదు. అయితే మనకు తెలుసు
దేవుని ప్రజలైన మనకు తెలుసు వాక్యమే యేసు ప్రభు అని. అయినా ఏం లాభం? ఈ దినాల్లో ఎక్కడ చూసినా దేవుని ప్రజలు సైతం వాక్యానికి అవకాశం ఇవ్వలేని పరిస్థితి అయిపోతుంది. వాక్యానికి అవకాశం ఇవ్వటం లేదు. వాక్యం వద్దులేండి, ఇప్పుడు ఏంటి వాక్యం వద్దులేండి, ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోండి. చాలా చోట మేము చూస్తుంటాం, ఒక చిన్న ప్రార్థన చేసి ఉంటే అయిపోద్ది. వాక్యం వద్దు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇందాక చెప్పే వాక్యం అంటే ఎవరు? యేసు ప్రభు. వాక్యం వద్దంటే నువ్వు ఎవరు వద్దంటున్నావు? యేసు ప్రభుని వద్దంటున్నావు. వాక్యము నాకు వద్దు అంటే నువ్వు యేసు ప్రభును రిజెక్ట్ చేస్తున్నావు. నాకు యేసు ప్రభు వద్దని చెప్తున్నావు. మరి యేసు ప్రభు వద్దు అనుకున్నప్పుడు ఇవన్నీ దేనికి? డ్రామాలు. ఈ ప్రార్థన దేనికి? ఆరాధన దేనికి? పాట దేనికి? మ్యూజిక్ దేనికి? వేస్ట్ కదా. యేసు ప్రభువే నాకు వద్దనుకున్నప్పుడు ప్రార్థన దేనికి? ఆరాధన దేనికి? పాటలు దేనికి? మ్యూజిక్ దేనికి? ఇంత జనాలు దేనికి? సౌండ్ సిస్టమ్ దేనికి? లైట్లు దేనికి? ఫ్యాన్లు దేనికి? అంత పెద్ద డ్రామా వేసేంటాడు. మరి డ్రామాలు వేస్తున్నారా మీరా? నేను వద్దు, నా వాక్యం వద్దు, మళ్ళీ నా పేరుతోనే మీరు అన్నీ చేసుకోవాలా అంటే యేసు ప్రభు అంత అమాయకుడు అనుకున్నారేంటి? అంత జ్ఞానం లేడు అనుకున్నారా? అంత అమాయకుడు అనుకుంటారు. ఈరోజు మరి క్రైస్తవ సమాజం తయారైపోయింది. విశ్వాసులు కానీ సేవకులు కానీ ఎక్కువ శాతం వాక్యానికి చెవు ఇవ్వలేని పరిస్థితి, వాక్యము వినలేని పరిస్థితి. మరి ఎందుకు ఇవన్నీ కూడా? అయితే ఈ ఆర్భాటాలన్నీ దేనికి? ఇంకెందుకు ఈ ఆర్భాటాలు? గమనించాలి. వాక్యం వద్దంటే ఆ వాక్యం ద్వారా దేవుడిని దర్శించిపోతున్నాడేమో. నీకు తెలుసా? ఆ సేవకుని నిలబెట్టి ఆ సేవకుని ద్వారా దేవుడు వాక్యముతో నిన్ను దర్శించబోతున్నాడు. ఆ సేవకుని తన వాక్యంతో నింపి పంపిస్తున్నాడు. ఆ సేవకు దగ్గర వచ్చి నాకు వాక్యం వద్దు అంటే దేవుడిని ఎలా దర్శించాలి? దేవుడిని ఎలా మాట్లాడాలి? తన ఉద్దేశాన్ని ఎలా తెలియపరచాలి? నేను ఎలా సరిచేయాలి? వద్దని నువ్వు అక్కడే కట్ చేసేసావు. నెక్స్ట్ ఏంటి? మనం కూడా సహజంగా ఎదుటోళ్ళతో మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు ఎదుటోళ్ళు మాట్లాడకుండా పడపడ మాట్లాడతాం. మనం దానిలో చాలా నష్టపోతాం తెలుసా? ఆ ఎదుటివాడు మనకేం చెప్పదలుచుకున్నాడు మనం వినం. నెమ్మదిగా ప్రశాంతంగా ఆ ఎదుటి వ్యక్తి నాతో ఏం చెప్పదలుచుకున్నాడు? ఒకవేళ నీకు ఒక మంచి లాభకరమైన విషయం చెప్పదలుచుకున్నాడేమో, నీకు నీ కుటుంబానికి మంచి చేసి ఒక మంచి విషయం చెప్పదలుచుకున్నాడేమో. మన లోడ మాట్లాడి వాళ్ళని నోరు మూసేసి వాళ్ళని మాట్లాడనీయకుండా చేయడం వల్ల మనం చాలా నష్టపోతాం. ఒకరోజు నష్టపోయిన తర్వాత అదే వ్యక్తి మనతో చెప్తాడు, అయ్యా నేను నీ దగ్గరకు వచ్చా, చెప్పడానికే వచ్చా, నువ్వు మాట్లాడిచ్చావు నన్ను, అసలు నన్ను మాట్లాడిచ్చావు నువ్వు, నా నోట ఒక్క మాట రాకుండా నువ్వే మాట్లాడి పంపించేశావు. ఈరోజు చూడు ఎంత పెద్ద నష్టానికి గురైపోయావు. ఆ రోజు నా చేత మాట్లాడిచ్చుంటే నేను చెప్పదలుచుకున్న మాట నీకు చెప్పుంటాను, నువ్వు ఈ సమస్య నుంచి బయటపడి ఉంటావు, అసలు సమస్యలో పడకుండా ఉండి ఉంటావు. ఆ మాట అయితే అంటాడు ఆ వ్యక్తి. సో మరి యేసు ప్రభు వారు ఆయన వాక్యమని యేసుక్రీస్తు వారు ప్రపంచమంతటా దర్శించాలని తన సేవకులను పంపి, భారము కలిగిన సేవకులండి, అందరూ సేవకులు కాదు, భారం కలిగి నిజముగా ఆత్మలు రక్షింపడాలి, ఏ ఒక్కరు నరకానికి వెళ్ళకూడదు, అందరూ దేవుని వైపుకి తిరగాలి, పరలోకానికి వెళ్ళాలని భారము కలిగినటువంటి సేవకులు, దేవుని ఆత్మచేత అభిషేకింపబడిన సేవకులు వెళ్తుంటే ఈ లోకం చాలా వ్యతిరేకిస్తుంది, ఆటంకపరుస్తుంది. అటు అన్ని జనులు వాక్యాన్ని నిరాకరిస్తుంటే, మరొకవైపు దేవుని ప్రజలు వాక్యమక విలువ తెలిసిన వారు కూడా వాక్యాన్ని ఏం చేస్తారు సార్? నిరాకరిస్తున్నారు. వద్దండి, మాకు వింటూనే ఉన్నాం, రోజు వింటున్నాం, టీవీలో వింటున్నాం, యూట్యూబ్లో వింటున్నాం. మళ్ళీ మీరు చెప్పాలా? ఏమో ఈ వ్యక్తి ద్వారా దేవుడితో మాట్లాడతాడేమో నీకు తెలుసా? ఎవరి ద్వారా దేవుడు ఎలా మాట్లాడదు నీకు తెలుసా? దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా మాట్లాడతాడు తెలుసా? నీతో మాట్లాడాలనుకుంటాడు ఆయన. ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. చిన్న ఆశ్చర్యం కాదు, దేవుడిని దర్శించినప్పుడు ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. సో ఆయన అంటున్నాడు, ప్రభు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరుగకుంటివి, నీ శత్రువు గనుక ఏమవుతుందంట? నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి
ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. యెరూషలేముకు సంభవించబోయే భయంకరమైన పరిస్థితి గురించి యేసుప్రభువు వారు ముందుగా చెప్తున్నారు. ఇదిగో మీరు నా వాక్యాన్ని చోటు ఇవ్వలేదు, నన్ను చేర్చుకోలేదు. సో ఆ సమయం పోయింది, మీకు ఇచ్చిన ఛాన్స్ పోయింది. కాబట్టి నెక్స్ట్ మీ పరిస్థితి ఏంటో తెలుసా? మీ పరిస్థితి తెలుసా? మొత్తం యెరూషలేము పట్టణం చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హతము చేయబడతారు. జరిగింది చరిత్ర మనకు తెలుసు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమ్ సైన్యం మరి యెరూషలేము పట్టణం మీద ఎంత భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చారో తెలుసు మనకి. అక్కడ ఏం జరిగిందో మనకి తెలుసు, చాలాసార్లు విన్నాం. మొత్తానికి హతమైపోయింది, చాలా నాశనం అయిపోయింది. ఇది దేనికి గుర్తుగా ఉందో తెలుసా? యెరూషలేము నాశనం పతనం దేనికి గుర్తుందో తెలుసా? యేసు ప్రభువు రెండవ రాకడకు ముందు ఈ ప్రపంచంలో అనేక చోట అనేక ప్రాంతాలు దేవుడు దర్శిస్తుంటే అనేక ప్రజలు ప్రాంతాలు లోబడకుండా ఉండడం వల్ల ఆనాడు యెరూషలేము పట్టణం ఎలాగ నాశనం అయిపోయిందో ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ ముందు ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. లోబడని ప్రజలు, దేశాలు, చిన్న పెద్ద తేడా లేదు, మొత్తం నాశనానికి గురవుతారు. ఎందుకు తెలుసా? ప్రభు దర్శించిన కాలం నువ్వు విస్మరించావు, నువ్వు తెలుసుకోలేకపోయావు. దేవుడే నాతో మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా అన్న విషయాన్ని త్రోసిపుచ్చావు. కాబట్టి నెక్స్ట్ రాబోయే ఆ పరిస్థితి నువ్వు తప్పించుకోలేవు. అయితే మనం ఏం చేయాలి? తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? దైవ భయం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? దేవుడు దర్శించిన సమయాన్ని సద్వినియోగం చేసుకో. మా దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు తన వాక్యం నన్ను దర్శించాడు, పదే అదే మాటలతో నన్ను దర్శిస్తున్నాడు. ఈ సేవకం దగ్గర వింటే అలాగే మాటలు వస్తున్నాయి, ఇంకొక సేవకం దగ్గర వింటే అలాగే మాటలు వస్తున్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ టీవీ ఆన్ చేస్తే ఒక సేవకం ద్వారా ఆ మాటలు వస్తున్నాయి, తెలియకుండా యూట్యూబ్లోకి వెళ్తే ఇంకొక సేవకం ద్వారా అదే మాటలు వస్తున్నాయి. ఇన్ని రకాల సేవకుల ద్వారా ఇంచుమించు ఒకే రకంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే ఇది నా కోసమే. నేను ఇప్పుడు సరిదిద్దుకోవాలి, దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని నేను ఉపయోగించుకోవాలి. నేను బాగుపడతాను, నా జీవితం బాగుపడుతుంది, నా కుటుంబం బాగుపడుతుంది, నా ఆత్మీయ జీవితం క్షేమాభివృద్ధి అవుతుంది. ఈ దర్శించిన సమయాన్ని అటు నెట్టుకుంటూ పోయావనుకో, నెక్స్ట్ ఏం జరుగుతుందో నువ్వు గ్రహించలేవు. ఒక అతను ఇలాగే, మాకు తెలిసిన ఒక అతను, నా పక్కన అతను విశ్వాసి, ఒక దగ్గర దైవజనుడు మాట్లాడుతుంటే హెచ్చరిక మాట్లాడుతుంటే ఈ సేవకులాగే చెప్తారులే కానీ అని పెడచెవిని పెట్టాడు. ఇంకొక దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఆ సేవకుడు అలాగే గద్దించి మాట్లాడతాడు. అందరూ అంతేనా? వీళ్ళందరూ అంతేనాయా? అట్లాగే మాట్లాడతారా? మన పరిస్థితులకు తెలియదు. ఏంటి నీ పరిస్థితులు? నిజమే, సేవకు నీకు తెలియదు, దేవునికి తెలుసు కదా. మరి అక్కడ ఆయనకి నీ గురించి తెలియదు, ఆయన అట్ట నీతో మాట్లాడాడు. ఈ వ్యక్తికి నువ్వు తెలీదు, మరి ఈ వ్యక్తి ద్వారా ఎలా మాటలు వచ్చాయి? కనీసం ఇంకిత జ్ఞానం ఉండబడలా? ఆ భాషకి నాకు పరిచయం లేదు, బట్ నాకు సంబంధించి విషయం ఎలా చెప్తున్నాడు. ఈ భాషకి నాకు ఏ సంబంధం లేదు, బట్ ఈ సేవకు ద్వారా మరి నాకు ఎలా దేవుడు మాట్లాడుతున్నాడు. సో మాట్లాడేది అక్కడ దైవ సేవకులు కాదు, దేవుడు దాన్ని దర్శిస్తున్నాడు. పశుప్రాయులు దేవుని యొక్క మాటలు గ్రహించినారు. వాళ్ళు ఎన్నిసార్లు దర్శించినా నాకు కాదు, ఇది నాకు కాదు అని తోసేసుకుంటూ వస్తే ఒకరోజు ఆ యెరూషలేముకి ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఏర్పడిందో అలాంటి పరిస్థితి వ్యక్తిగత జీవితంలో రావచ్చు, కుటుంబంలో రావచ్చు, లేదంటే ఈ ప్రపంచం అంతటికి రావచ్చు, ఈ దేశానికి కూడా రావచ్చు. అది మన చేతుల్లో లేదు. లోబడితే మంచిదే. అందుకనే ఈరోజు మనం చూస్తున్నాం ప్రభు దర్శించే కాలం. నువ్వు తెలుసుకున్నావా? తెలుసుకోలేకపోతున్నావా? ప్రభు నేను ఎలా దర్శిస్తాడంటే మొదట తన వాక్యం ద్వారా దర్శిస్తాడు. అందరికీ దర్శనాలు రావు కదా, అందరికి కళలు రాకపోవచ్చు, అందరికి దర్శనాలు రాకపోవచ్చు, అందరికి ప్రవచనాలు రాకపోవచ్చు. సో అందరితో దేవుడు మాట్లాడే మొదటి విధానం వాక్యము. ఇంకా అసలు లోతుగా వెళ్తే దర్శనాలు, కళలు, అది లోతుగా అందరు లోతుగా ఆడెళ్తారు, అందరు పోరు కదా. సో అందరికి అందాలని ఏం చేయాలి? మొదటి దేవుడు వాక్యం ద్వారానే దర్శిస్తాడు. సో ఇక్కడ మొదట మనం చూస్తున్నాం ప్రభు దర్శించిన కాలం. ఇంకో కాలం చూద్దామా?
అపోస్తులు 3వ అధ్యాయం 19వ వచనం. అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి. ఇక్కడ విశ్రాంతి కాలం, ప్రభు దగ్గర నుంచి వచ్చే విశ్రాంతి కాలం మీరు పొందేటట్లు మీరేం చేయాలి తెలుసా? యేసు క్రీస్తు వైపుకు తిరిగి పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది రక్షణ పొందాలి. అదే మీకు నిజమైనటువంటి విశ్రాంతి దినం. మరి విశ్రాంతి దినాన్ని ఎవరు పాటిస్తారు మనకు తెలుసు కదా. ఇశ్రాయేలు ప్రజలు, యూదులు, వీళ్ళే కదా విశ్రాంతి దినాన్ని పాటించేది. వాళ్ళు యేసు క్రీస్తును స్వీకరించకుండా వాళ్ళు పాటించే విశ్రాంతి దినాలు వ్యర్థం వ్యర్థం వ్యర్థం. నిజమైన విశ్రాంతి దినం ఏంటో తెలుసా? యేసు క్రీస్తును స్వీకరించిన దినమే నిజమైనటువంటి విశ్రాంతి దినం. యేసు క్రీస్తు వారిని స్వీకరించి ఎవరైతే దేవుని ఆరాధిస్తారో వాళ్ళు ఆచరించేదే నిజమైనటువంటి విశ్రాంతి దినం. ఆ దినాల్లో జస్ట్ విశ్రాంతి దినం అలా పాటించుకుంటూ పోయేవాళ్ళు, యేసుక్రీస్తును స్వీకరించకుండా. దీన్ని బట్టి మనకి అర్థమవుతుందంటే యూదులు లేక ఇశ్రాయేలు ప్రజలు యేసు క్రీస్తు వారిని స్వీకరించేంత వరకు వారికి నిజమైన విశ్రాంతి కాలం రాదు. అర్థమవుతుందా? ఇశ్రాయేలు ప్రజలు, యూదులు యేసు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా స్వీకరిస్తేనే వాళ్లకు నిజమైనటువంటి విశ్రాంతి దినము వస్తుంది. అప్పటి వరకు వారు చేసేది దేవుని దృష్టికి చెల్లుబాటు కాదు. సో వాళ్ళు ఇంకా పాత నిబంధనలోనే కొనసాగుతున్నారు. సో చాలా మందికి ఈనాటి కూడా విశ్రాంతి దినం అంటే తెలియదు. విశ్రాంతి దినం అంటే చాలా మంది, ఎక్కువ మంది అనుకునేది ఏంటంటే ఆదివారం అనుకుంటుంటారు. చాలా మంది తెలియదు. ఆదివారం ఆరాధన చేస్తూ ప్రభా గడిచిన విశ్రాంతి దినం నుంచి ఈ విశ్రాంతి దినం వరకు కాపాడావు ప్రభా, నీకు స్తోత్రం అంటారు. సో అది పెద్ద పాపం అని చెప్పట్లేదు, కానీ కరెక్ట్ కాదని చెప్తున్నా. ఇప్పుడు ఆదివారాన్ని సోమవారం అంటే నవ్వరా ఎవరైనా? ఆదివారం పెట్టుకుని సోమవారం చెప్తే ఉంటారు, ఏందా నీకు తెక్క, ఆదివారం పెట్టుకుని సోమవారం అంటారు. సో అలాగే అది పెద్ద పాపం కాదు, కానీ బట్ ఒక పొరపాటు ఏంటంటే తెలుసుకోవాలి. చిన్నపిల్లలు పొరపాటుగా మాట్లాడడం, వాళ్ళకి గ్రామర్ తెలియదు కాబట్టి చిన్నప్పుడు ఎలా పడితే అలా మాట్లాడతారు. ఎదిగిన తర్వాత కూడా అలాగా మాట్లాడితే ముందు మాట్లాడడం నేర్చుకోవాలి నువ్వు అంటారు. ఎక్కడ ఏం మాట్లాడడం నీకు చేత కావట్లేదు, ఏ పదం ఎక్కడ వాడడం చేత కావట్లేదు. సో ఆదివారం విశ్రాంతి దినం కాదు, శనివారం విశ్రాంతి దినం, సబ్బాతు. ఆదివారం ఏం దినం అండి? ప్రభు దినము, పునరుత్థాన దినము. ఇప్పుడు మనం ఏం ఆచరిస్తున్నాం? ప్రభు దినం అనొచ్చు, లేదా పునరుత్థాన దినము అనొచ్చు. దాన్ని మనం అనుసరిస్తున్నాం. కానీ ఇంకా ఇశ్రాయేలు ప్రజలు, ఆ యూదా జనాంగం అంతా కూడా ఏం ఆచరిస్తున్నారు? ఇంకా శనివారం. యూదులు కూడా అక్కడక్కడ మాట్లాడుతున్నారు యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా. మరి మీరు చూస్తున్నారు లేదో, యేసు ప్రభు దేవుడు కుమారుడు కాదంట, దేవుడు పంపలేదంట, ఏందేందో మాట్లాడుతున్నారు. యూదులు చాలా మంది మన ఇండియాలో కూడా ఉన్నారు, మీకు తెలుసో తెలియదు. మన ఆంధ్రాలో కూడా ఉన్నారు, తెలుగు మాట్లాడతారు. తెలుగు మాట్లాడే యూదులు కూడా ఉన్నారు. ఏపీలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఇంకా కూడా హీబ్రూ భాషలో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథం ఉంది. వాళ్ళ ఇళ్ళలో హీబ్రూ భాషలోనే వాక్యాలు కూడా రాసుకో ఉంటారండి. వాళ్ళు కానీ అడిగితే జీసస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అని. కానీ ఒకటి బైబిల్ చెప్పుతున్న మాట తెలుసా? చెప్తున్న మాటలు, వాళ్ళు ఎప్పుడైతే యేసు క్రీస్తు వారిని స్వీకరిస్తారో అప్పుడే వాళ్ళకు నిజమైనటువంటి విశ్రాంతి దినము వస్తుంది. మనమైతే ఈ విషయంలో చాలా ధన్యులు అండి. ఈ విషయంలో అయితే చాలా ధన్యులు. మన ఇశ్రాయేలు ప్రజలు కాకపోయినప్పటికీ, యూదులు కాకపోయినప్పటికీ, యేసు క్రీస్తు వారిని దేవుని కుమారుడిగా సొంత రక్షకునిగా స్వీకరించి నిజమైనటువంటి విశ్రాంతి దినాన్ని మనం అనుసరిస్తున్నాం. అదే ప్రభు దినం, అదే పునరుత్థాన దినం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఇదే 3వ అధ్యాయంలో అపోస్తలులు 3:21 చూడండి. 3వ అధ్యాయం 21 వచనం.
అన్నిటికీ కుదురుబాటు కాలములు అన్నిటికీ కుదురుపాటు కాలములో వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోటను పలికించెను. తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించు. అన్నిటికీ ఏం కాలం వస్తుందంట? దిద్దుబాటు కాలం, కుదురుపాటు కాలం వస్తుంది. దేవుడు నియమించాడు కనుక దేవుడు నియమించిన ఆ కుదురుపాటు కాలం కావచ్చు, లేక దిద్దుబాటు కాలం అంటే ఏంటంటే సరిదిద్దడానికి, చక్క చేయడానికి, తన ప్రజలను సరిదిద్దడానికి ఒక కాలాన్ని నియమిస్తూనే ఉన్నాడు. దాన్ని దిద్దుబాటు కాలం అనొచ్చు, సరిదిద్దే కాలం అనొచ్చు. కనుక మన జీవితాలను సరిదిద్దే కాలం తన పరిశుద్ధ ప్రవక్తల నోట ముందుగా పలికించాడు. మీ కొరకు ఈ కాలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఆ కాలాన్ని ఏం చేసుకోవాలా? సద్వినియోగం చేసుకోవాలి. ఒక దగ్గర ఒక మాట ఉంటుంది పాత నిబంధనలో, దిద్దుబాటు నీకు అసహ్యమాయనా అని ఒక మాట ఉంటుంది. దిద్దుబాటు నీకు అసహ్యమాయనా అంటే దేవుడు మనల్ని ఒక టైం మనకంటూ తీసుకొని ఆ టైంలో మనల్ని సరిచేస్తూ ఉంటాడు. సరిచేయడం అంటే మన లోపాలు కూడా ఎత్తి చూపుతుంటాడు ఆయన. సరిచేయాలంటే ముందు లోపాలు ఎత్తి చూపాలి కదా. లోపాలు చెప్తే మన కోపం వస్తుంది. మనలో ఉన్న లోపం చెప్పినప్పుడు మనకు చాలా కోపం వస్తుంది. మన లోపాలు చెప్పేవాళ్ళు మన శత్రులుగా భావిస్తాం. వాళ్ళంటే మనకు నచ్చదు. మనకి ఎవరంటే ఎక్కువ ఇష్టం ఉంటుందంటే మన లోపాలు కూడా కప్పేసి ఉత్తుత్తి మాటలు అలాంటి మనకు చాలా ఇష్టం. ఊరికనే మనం మెచ్చుకునేవాళ్ళు, మనల్ని గొప్ప చేసేవాళ్ళు, ఏదేదో చెప్పేవాళ్ళు, ఇవంతా ఏంటంటే అలా ఉండడం వల్ల ఏంటంటే మనం ఇష్టపడతాం. కానీ నిజంగా ఇదో నీలో లోపం ఉంది, నువ్వు సరిదిద్దుకో, ఇదో నీ మాట సరిదిద్దుకో, లేదా నీ ప్రవర్తన సరిదిద్దుకో, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండకూడదు అంటే అది చాలా చాలా కోపం వస్తుంది. దేవుడు అంటున్నాడు తన ప్రజలతో ఏమంటాడు తెలుసా? దిద్దుబాటు నీకు అసహాయమైన నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకో. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏం చూస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎవరితో ఎలా ఉంటున్నావు ఒకసారి నువ్వు చూసుకో. నేను సరిదిద్దుతుంటే నీకు అసహ్యంగా ఉందా? నీకు బాధగా ఉందా? నీకు కోపం వస్తుందా? అయితే ఆయన అంటాడు, నా వాక్యంతో నీకేం పని, నా వాక్యంతో నీకేం పని అంటున్నాడు ఆయన. నేను సరిదిద్దేటప్పుడు నీకు నచ్చనప్పుడు నా వాక్యంతో నీకేం పని? నా వాక్యాన్ని నువ్వు ఎందుకు చదువుతావు? నా వాక్యాన్ని నువ్వు ఎందుకు మరి ప్రకటిస్తావు? నా వాక్యంతో నీకేం పని? ఎవడిచ్చా నీకు హక్కు? నేను సరిదిద్దినప్పుడు నువ్వు సరిదిద్దబడితేనే నా వాక్యం చదివే అర్హత నీకుంటుంది, ప్రకటించే అర్హత నీకుంటుంది. నువ్వు సరిదిద్దబడకుండా మళ్ళీ నా వాక్యాన్ని చేత పట్టుకుంటే నేను ఒప్పుకోను అంటున్నాడు. అంత ఖచ్చితమైన మాటలు ఉన్నాయి బైబిల్లో. అంత ఖచ్చితమైన మాటలు ఉన్నాయి. దేవుడు అప్పుడప్పుడు మనకు ఒక టైం తీసుకుంటాడు. మనం కూడా కొన్నిసార్లు బిజీగా ఉంటాం. మన పిల్లలు కూడా కొన్నిసార్లు పట్టించుకునే పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లు మనకు లేజర్ టైం కానీ వచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాం అంటే, రే రా నువ్వు కూర్చో, అసలు నువ్వు ఏం చదువుతున్నారు, స్కూల్కి వెళ్తున్నావు కదా, ఏం చదువుతున్నావు, నీ సబ్జెక్ట్ అంతా చూపించు, నీ నోట్స్ని చూపించు, అసలు మీ టీచర్స్ ఏం చెప్తున్నారు, నువ్వు ఏం రాస్తున్నావు. ఒకరోజు డాడీ కూర్చుంటాడు, పట్టుకుంటాడు, డాడీ మమ్మీ పట్టుకు. అప్పుడు ఏమవుతుంది, ఆ నోట్స్ అంతా ఓపెన్ చేసేటప్పుడు ఇదే నువ్వు చదివేది, నీ ఫీజు ఎంత కడుతున్నామో, నువ్వు చదివేది ఇదేనా, అసలు స్కూల్కి వెళ్తున్నావా లేదా, పద స్కూల్ దగ్గరికి పద, చూద్దాం పద, టీచర్తో మాట్లాడదాం పద. టీచర్తో అంటే వాళ్ళు, మీ వాడు అక్కడండి స్కూల్కి వస్తున్నాడు, వాడు వారానికి 1 రోజో 2 రోజో వస్తాడు అంటారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తాడండి, 4 పీకుతాడు. ఇంత ఫీజులు కట్టి, ఇంత బుక్స్ కొనిచ్చి, బ్యాగులు కొనిచ్చి, యూనిఫామ్లు కొనిస్తే నువ్వు స్కూల్కి పోవు, చదవు, హోంవర్క్ రాయు, పైగా పెత్తనాళ్ళకి ఎక్కువ, పనికి మనతో స్నేహం చేస్తున్నావు, ఎక్కడెక్కడ తిరుగుతున్నావు అనేసి మనం ఏం చేస్తాం, వాళ్ళు పీకుతాం. అదే మనం పిల్లలకి తీసుకుని ఒక టైం, అప్పటిదాకా ఆ డాడీ పట్టించుకోలే, ఆ డాడీ పట్టించుకోవాలి, ఆ మమ్మీ కూడా, మమ్మీ ఎప్పుడు బిజీ, మమ్మీ పట్టించుకోదు, డాడీ ఎప్పుడు బిజీ ఒక టక్కన ఒక సమయం వస్తుంది. దేవుడు కూడా మనం ఇలాగే అనుకుంటాం, నన్ను పట్టించుకోవట్లేదులే, ఆయన ప్రపంచం అంతా చూసే సరిపోతుంది, నా దగ్గరకు వచ్చేప్పుడు నేను ఏదో ఒక రకంగా మారిపోతాలే. సో వస్తుంది ఖచ్చితంగా సమయం, డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చేస్తాడు, ఎక్కడికి పోడు, డైరెక్ట్గా నీ దగ్గరికి వస్తాడు. సో దిద్దుబాటు కాలం
ఆ కాలం మరణించేత అవును ప్రభా, నిజమే ప్రభా, ఒప్పుకోవాలి, లోబడిపోవాలి, సంపూర్ణంగా లోబడిపోవాలి. ఆయన ఏం చెప్పినా అవును ప్రభా, నిజమే, అవును, నేను చేసింది కరెక్ట్ కాదు, నేను పొరపాటు కలిగినటువంటి జీవితంలో ఉన్నాను, నీకు ఆయాసం కలిగించే జీవితాన్ని జీవిస్తున్నాను, నన్ను క్షమించు అని అనుకోరు, కానీ తిరుగుబాటు చేయకూడదు. ఆ దిద్దుబాటు కాలాన్ని కూడా మనము సద్వినియోగం చేసుకోవాలి. చివరిగా ఒక మాట చూద్దామా? చివరిగా 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. కింద కూడా చదువునా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. అనుకూల సమయము, రక్షణ దినం. కాబట్టి అనుకూల సమయం. నీ మొర ఆలకించాను, నిన్ను దర్శించాను, నీకు మేలు చేశాను. సో అలాగా మన ప్రార్థన ఆలకించే దేవుడు, మనం చూచే దేవుడు, మనం ఆదుకునే దేవుడు, మనం కాపాడే దేవుడు. ఆయన అంటున్నాడు మనతో, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. అనుకూలమైన సమయం. ఆ అనుకూలమైన సమయాన్ని ఇంకొక మాట ఏంటంటే రక్షణ దినం. రక్షణ దినం అంటే కరెక్ట్గా అర్థం చెప్పాలంటే ఈ కృపాయుగం అంతా కూడా రక్షణ దినమే. హల్లెలూయా. ఈ కృపాయుగం అంతా కూడా రక్షణ దినం. ఒక యుగాన్ని ఒక్క దినంతో పోల్చడం జరిగింది ఇక్కడ. ఏంటి? ఒక దినం అంటే ఏంటంట? ఒక యుగం. రక్షణ దినం అంటే రక్షణ యుగం. ఈ కృపాయుగమే రక్షణ దినం. ప్రతిరోజు నీకు రక్షణ దినమే. ఈ కృపాయుగం ముగిసేంత వరకు ప్రతిరోజు కూడా రక్షణ దినం. ఇదే అనుకూలమైన సమయం. ఈ సమయంలో కానీ నువ్వు దేవుని వైపుకి తిరిగావంటే రక్షణ కలుగుతుంది. రక్షణ అంటే చాలా మందికి దేవుని ప్రజలు తెలియట్లేదు కదా. అన్ని జనాంగం నుంచి వచ్చిన వాళ్ళకి బాగానే అర్థమవుతుంది రక్షణ అంటే. కానీ మొదటి నుంచే క్రైస్తవులుగా ఉండే వాళ్ళకి చాలా, అందరిని కాదండి, చాలా మందిని, ఎక్కువ మంది తెలియట్లేదు. కొంతమంది తెలుసు, అంటే బైబిల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కానీ మిగిలిన అంటే రక్షణ ఏంది పొందేది? మేము క్రిస్టియన్స్ అండి, మా నాన్నోళ్ళు క్రిస్టియన్స్, మా అమ్మోళ్ళు క్రిస్టియన్స్, మా తాతోళ్ళు క్రిస్టియన్స్, మా అమ్మమ్మోళ్ళు క్రిస్టియన్స్, నాన్నమ్మోళ్ళు క్రిస్టియన్స్, అందరు క్రిస్టియన్స్. మేమేంది రక్షణ పొందేది అంటే, నువ్వు క్రిస్టియన్స్ అయితే రాయి చేసేది బాండ్ పేపర్ మీద, మీరంతా పరలోకానికి వచ్చేస్తారా నాయన అని ఆడ సంతకం పెట్టాడు యేసు ప్రభు. లేదు, నువ్వు క్రిస్టియన్గా పుడతావో, ఒక హిందువుగా పుడతావో, ఒక ముస్లింగా పుడతావో, ఇంకొక మతంలో పుడతావో, అవన్నీ అవసరంలే. నువ్వు క్రీస్తు వైపుకి తిరగాల, క్రీస్తుని వ్యక్తిగతంగా స్వీకరించాలా, ఆయనిచ్చే రక్షణ నువ్వు వ్యక్తిగతంగా పొందాలి. ఇది వ్యక్తిగతమైంది. తల్లిదండ్రులు బిడ్డలకు ఆస్తి ఇవ్వచ్చు, కానీ రక్షణ ఇవ్వలే. అమ్మా నాన్న దేవుని నమ్ముకున్నారండి, వాళ్ళిద్దరు రక్షణ పొందారు. వీళ్ళిద్దరు రక్షణ పొందారని వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డలకు రక్షణ వచ్చేస్తుందా? రాదు. నీ ఆస్తి ఇవ్వచ్చు కావాలి పిల్లలకి, నీ సంపాదన ఇవ్వచ్చు, ఒక మంచి బిల్డింగ్ ఇవ్వచ్చు, కానీ నువ్వు పొందుకున్న రక్షణ వాళ్ళకి నువ్వు ఇవ్వలేవు. మరి వాళ్ళు పొందాలంటే వాళ్ళు కూడా నువ్వు ఎలాగైతే యేసుని స్వీకరించావో, ఒక అనుకూలమైన సమయం దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా క్రీస్తు యేసులో విశ్వాసం ఉంచితేనే నీ కుమారుడు రక్షింపడతాడు, నీ కుమార్తె రక్షింపడుతుంది. అంతేగాని మేము రక్షింపడ్డాం కాబట్టి మా బిడ్డలు, వాళ్ళ బిడ్డలు ఆ తర్వాత అంతా రక్షణ పొందుతారు, వాళ్ళంటే పరలోకానికి వెళ్ళిపోతారు అనుకోవడం వెర్రితనం. దేవుని వాక్య జ్ఞానం లేదు అని మనకు అర్థమైపోతుంది. సో ఇదే అనుకూలమైన సమయం, రక్షణ పొందడానికి అనుకూలమైన సమయము. నేను క్రైస్తవుని కదా, నాకెందుకు రక్షణ గురించి చెప్తున్నాను. నువ్వు క్రైస్తవుడు అయినా సరే, అన్యుడు అయినా సరే, నువ్వు రక్షణ పొందావా లేదా? మేము 10 సంవత్సరాలు చర్చికి వెళ్తున్నామండి, 10 ఏళ్ళు 20 సంవత్సరాలు సంబంధంలే. నువ్వు ఎన్ని సంవత్సరాలు వస్తే నువ్వు రక్షణ పొందావా లేదా? అది ముఖ్యం. నేను 10 ఏళ్ళకి వస్తున్నాను, 20 ఏళ్ళకి వెళ్తున్నాను, నేను మందిరం మేము కట్టించామండి. కట్టిస్తే నువ్వు మందిరం కట్టిస్తే, కొంతమంది ఇలాంటి డైలాగులు మేము బయట విన్నాం, అందుకని ఏం చెప్తుంటా. మా నాన్నండి ఆ పెద్ద మందిరం కట్టిస్తే నీకు రక్షణ వస్తుందా? రాదు. ఒకవేళ భూ సంబంధమైన కొన్ని ఆశీర్వాదాలు రావచ్చు, అది వేరే విషయం.
కొంతమంది అలా దేవుని కొరకు కొన్ని చేసి ఈ భూమి మీద గొప్పగా ఆశీర్వదింపబడిన సందర్భాలు ఉన్నాయి. తెలుసునా? చాలా ఉన్నాయి. మేము ఆశ్చర్యపడున్నాం, దేవుడు ఎంత బ్లెస్ చేశాడండి వీళ్ళని. అంటే దేవుని పనిలో అది ఆశీర్వాదం వేరే, రక్షణ అది వేరే. కాబట్టి ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. కనుక ఈరోజు కొన్ని కాలాల గురించి, సమయాల గురించి రాత్రి దేవుని సందర్భం మనం విన్నాం. సో మనం ఏ కాలంలో ఉన్నామో, ఏ సమయాన్ని, ఏ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నామో, ఏ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నామో పరీక్షించుకోవాలి. ప్రభు దర్శించిన కాలం విషయంలో మనం ఏం చేస్తున్నాం? తర్వాత విశ్రాంతి కాలం నిజంగా మనం అనుసరిస్తున్నామా? దేవుడు కోరే విశ్రాంతి దినం అది ఇప్పుడు కొత్త నిబంధనలో పునరుత్థాన దినం. నిజంగా దాన్ని అనుసరించే అనుభవం ఉన్నామా? ఇంకా పాత కట్టుబాట్లలోనే ఉన్నామా? ఉన్నారు కదా, ఇందాక చెప్పడం మర్చిపోయా. క్రైస్తవులు అయి ఉండి కూడా ఇంకా పాత కట్టుబాట్లు ఉన్నారు కదా, చాలా మంది పాత కట్టుబాట్లలో ఉన్నారు. వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు క్రొత్త నిబంధనలకు రాలేదు, ఇంకా వాళ్ళు పాత కట్టుబాట్లలోనే ఉంటున్నారు. మళ్ళీ మేము క్రైస్తవులు అంటున్నారు. చూసి చూసి విసుగైపోతా ఉంది ఈ పరిస్థితి. దేవుడే మార్చాలి అలాంటి మనం ఏం చేయలేం. తర్వాత ఏం చూసాం? దిద్దుబాటు కాలం, సరిదిద్దే కాలం. మరి ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా? అనుకూలమైన సమయం, మన రక్షణ పొందే అనుకూలమైన సమయం రోజు దేవుడు మనకి ఇస్తూనే ఉన్నాడు. ఈ రోజు నీకు ఇచ్చాడు రక్షణ పొందడానికి, వదిలేసావు, మరలా రేపిస్తున్నాడు. ఈ కృపాయుగం అంతా వస్తూనే ఉంటుంది. నువ్వు ఉపయోగించుకోలేదనుకో మనం ఏం చేయలేం. అంటే ఏ కాలాన్ని, ఏ సమయాన్ని మనం ఎలాగా సద్వినియోగం చేసుకుంటున్నామా లేక దుర్వినియోగం చేసుకుంటున్నామా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇప్పుడున్న సమయమే బందీ, రేపేమవుతుందో మనకు తెలియదు. తెలుసా రేపేమో జరిగింది తెలుసా? జనరల్గా ఏం చెప్తాడు? రేపు ఆదివారం ఆరాధన అంటాము. రేపు ఆరాధన రోజే మనం లేకపోవచ్చు. గ్యారెంటీ ఉంది? రేపు ఏం సంభవిస్తుందో తెలీదు. రాత్రి నిద్రపై ఉదయం లేచేసరికి ఏమవుతుందో కూడా మనకు తెలియదు. అది కానీ జనరల్గా అన్నీ అనుకుంటాం, రేపు ఎల్లుండి అది చెప్పుకుంటాం. వచ్చే వారం వచ్చేయాలి, వచ్చే నెల వచ్చేద్దాం, వచ్చే వారం ఉంటాము ఉండవు, వచ్చే నెల ఉంటాము ఉండవు, అసలు రేపు పొద్దున దాకా ఉంటాము ఉండవు కూడా తెలియదు. అందుకని ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రభు సందేశం దీవించుగాక.